నేను చేస్తుంది ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదన్నమాట, ఏ యూట్యూబర్ కూడా. అలా ఎందుకు అంటున్నానంటే ఆ ప్లేసుల్లో ఎవ్వరూ తిరగరు, చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. మీరు ఇప్పుడే చూస్తారు కదా వెళ్ళేటప్పుడు. ఎంటర్ ద డ్రాగన్, ఇదిగోండి గేట్ కనపడుతుంది కదా, ఇది ఎంటర్ అయితే మనం మళ్ళీ వస్తే ఇటే రావాలి, లేదంటే ఎగ్జిట్ ఇక్కడ నుండి ఒక 15-20 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఉంటుంది. పక్కన పోలీసులు ఉన్నారన్నమాట గన్నులు పట్టుకుని. వామ్మో అనుకున్నాను. ఇంకా కేజీఎఫ్ బీజిఎం వేయచ్చు దీనికి, ఆ బీజిఎం వేయచ్చు నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:15 అయింది. ఇవాళ ఒక క్రేజీ వ్లాగ్ అనమాట. ఇప్పటి వరకు మన వైజాగ్లో ఏ యూట్యూబర్ కూడా చేస్తుండ్రు, ఆ డీటెయిల్స్ అంతా కూడా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ నేను ఇప్పుడైతే పెట్రోల్ బంక్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేషనల్ హైవే 16 మీద అయితే ఉన్నాను. ఈ వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి, చాలా 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 ఇంట్రెస్టింగ్ వ్లాగ్ ఇది. మీరు ఎప్పుడు ఊహించరు ఇలాంటి వ్లాగ్ వస్తుంది అని చెప్పి. కన్ఫామ్గా చెప్తాను, మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు ఈ వ్లాగ్ చూసిన తర్వాత. చాలా ఆఫ్ రోడింగ్ ఉంటుంది, డిఫరెంట్ ప్లేసెస్కి, ఎప్పుడు మీరు చూడని ప్లేసెస్కి అయితే ఇప్పుడు వెళ్తాము. 6 లీటర్స్ అయితే ఫిల్ చేయించాను. 649.62 రూపీస్ అయితే అయ్యింది. మళ్ళీ హైవేకి నేనైతే స్టీల్ ప్లాంట్ లోపలికి అయితే ఎంటర్ అవుతాను. అంటే ప్లాంట్ లోపలికి కాదు, స్టీల్ ప్లాంట్ వెళ్ళే వే అనమాట ఇది. ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుండి నేను గంగవరం బీచ్కి అయితే వెళ్తాను. సో గైస్, ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా వినండి. నేను చేస్తుంది ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదన్నమాట, ఏ యూట్యూబర్ కూడా. అలా ఎందుకు అంటున్నానంటే అడ్వెంచర్ లాగా అనమాట, నేనే కావాలని చేస్తున్నాను. ఇదేంటంటే ఒక సర్క్యూట్ అనమాట. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుండి అంటే కూరంపారం నుండి గంగవరం పోర్టుకి వెళ్తాను. గంగవరం పోర్టు మీదుగా గంగవరం బీచ్కి అయితే వెళ్తాను. గంగవరం బీచ్ నుండి అప్పికొండ వెళ్తాను. అప్పికొండ నుండి నేను మళ్ళీ వెనక్కి వస్తాను అనమాట. ఇదంతా కూడా ఇలా సర్క్యూట్ లాగా ఉంటుంది. నేను ఒకసారి మీకు మ్యాప్స్లో కూడా చూపిస్తాను, కావాలంటే చూడండి. ఈ సర్క్యూట్ అంతా మొత్తం 46 కిలోమీటర్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఆఫ్ రోడ్ ఉంటుంది అండ్ కొన్ని నిషేధించబడిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి మనం వెళ్ళకూడదు. అవేంటనేవి అవన్నీ కూడా నేను చెప్తాను వెళ్ళే దారిలో. అందుకనే లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఏమనుకుంటారంటే వైజాగ్లో ఏమున్నాయి, అసలు పెద్దగా తిరగడానికి ఏం లేవని అనుకుంటారు. కానీ యాక్చువల్గా అయితే మనం తిరగాలంటే బోల్డ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. 5:20 అయ్యింది కదా, నాకు ఈ సర్క్యూట్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 45 మినిట్స్ అయితే పడుతుందని చెప్పి గూగుల్ మ్యాప్లో చూశాను. ఇక్కడ ఇంటర్ కాలేజ్ ఉంది, సో అందుకనే ఇంతమంది జనాలు ఒక్కసారి బయటకు వచ్చారు. నేను కనుక కొద్దిగా టైము అటు ఇటుగా లేట్ చేశానంటే మొత్తం చీకట్లో డ్రైవ్ చేయాలి. ప్లస్ ఒక్క మనిషి కూడా ఉండడు, ఎవ్వరు ఉండరు మనుషులు. సో అది చాలా డేంజరస్ అనమాట. ఇది నేను వెళ్తుంది చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఎవరు కూడా చెయ్యొద్దు. నాకంటే నేను సోలో అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి నేను ఇలాంటివి చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇదే చెయ్యాలి అనుకుంటే కనుక సేమ్ ఇలా సర్క్యూట్ మార్నింగ్ చేయండి, లేదా 3 o'clock అలా స్టార్ట్ అయ్యి రండి. ఇప్పుడు ఇలాగా 5కి 6కి స్టార్ట్ అయ్యారంటే మొత్తం చీకటి పడిపోద్ది, మీకు ఇబ్బంది అయిపోద్ది. ఆ ప్లేసుల్లో ఎవ్వరూ తిరగరు, చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. మీరు ఇప్పుడే చూస్తారు కదా వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ మొత్తం అంతా కూడా ఇదిగోండి ఇలాగే ఉంటుంది. చూసారా, మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఈ పైన ఏమో ఇటు ట్రైన్ వెళ్తుంది కదా కొత్తగా, ఆ పైన వెళ్ళే ట్రైన్ ఏంటంటే గంగవరం పోర్ట్కి సంబంధించిన షిప్పింగ్ అనమాట. ఇదిగోండి ఇవంతా కూడా కార్గోస్. చూసారా, ఇప్పుడు ఆ కొండ కనబడుతుంది కదా, ఆ కొండకి అవతల పక్క వెళ్తాం అనమాట మనం. ఓహో, అక్కడ ఇరుక్కుపోయింది. ఇదేంటబ్బా అనుకుంటున్నాను, చూడండి అసలు అది ఇలా తిప్పడానికి ట్రై చేసినట్టున్నాడు, అక్కడ ఇరుక్కుపోయింది అది. మెల్లిగా వెనక నుండి వెళ్ళిపోదాము, ఎందుకంటే మనకి టైం వేస్ట్. ఇలా వెళ్ళిపోవచ్చు మనం హ్యాపీగా. చూసారా, బైక్తో ఇదే అడ్వాంటేజ్. ఓరు బాబోయ్, ఏంటి అసలు ఇన్ని లారీలా? దాని అయితే నాకు తెలిసి అది అరగంట నుండి అలా ఉండిపోయినట్టుంది. చూసారా ఎన్ని లారీలు? ఇవన్నీ కూడా గంగవరం లోపలికి అండ్ స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళే లారీస్ అనమాట. చూడండి అసలు ఎన్ని లారీలు, మొత్తం అన్నీ ఆగిపోయాయి.
వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ నుండి బయటకు వస్తున్నారు అనమాట. స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేద్దామని చూస్తున్నారు కదా, అదే ప్లాంట్ గురించి నేనైతే మాట్లాడుతుంది. కొంతమందికి తెలియదు కదా, సో అందుకనే క్లియర్గా చెప్తున్నాను. ఆ స్ట్రైట్ వెళ్ళిపోతే అది బ్యాక్ గేట్, మనం పక్క నుండి వెళ్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తున్నారు కదా సైకిల్ మీద, వాళ్ళు ట్రైనీ ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా ఎంటర్ ద డ్రాగన్. ఇదిగోండి గేట్ కనపడుతుంది కదా, ఇది ఎంటర్ అయితే మనం మళ్ళీ వస్తే ఇటే రావాలి, లేదంటే ఎగ్జిట్ ఇక్కడ నుండి ఒక 15-20 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా అడవి దాటిన వెంటనే సముద్రం ఉంది. వీడియో ఎండింగ్ వరకు ఈ బార్డర్ వస్తూనే ఉంటుంది. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గరికి వెళ్తాను, అప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇలాగ ప్రతి చోట ఒక ఎడ్జ్లో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటారు. ఎవరైనా కానీ ఈ గోడ దగ్గర నుంచున్నా, లేకపోతే ఆ గోడ దగ్గరికి వచ్చి ఏమైనా ఫోటోలు తీయడం ఇలాంటివి ఏమైనా చేసినా పక్కా ఏం లేదు, తీసుకెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్లో అబ్జెప్పేస్తారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ బిల్డింగ్ కనపడుతుంది కదా చిన్నది, అదే ఇక్కడ చూడండి ఎంత దుమ్ము. ఇదంతా ప్లాంట్ వేస్ట్ అనమాట. ఈ వేస్ట్ అంతా చాలా ఎక్కువ పొల్యూషన్ ఇక్కడ. అండ్ ఇదిగోని చెప్పాను కదా ఆఫ్ రోడ్ వస్తుందని, ఇక్కడ నుండి మొత్తం అంతా ఆఫ్ రోడే. మెయిన్గా నా రిమ్ పోవడానికి కారణం కూడా ఇంతే. ఎందుకంటే మనం అడ్వెంచర్ బైక్ కదా అని చెప్పి బాగా హెవీగా యూజ్ చేస్తాం కదా, అలాంటప్పుడే ఇలా రిమ్స్ అవన్నీ పోతూ ఉంటాయి. అరగంటలో మొత్తం చీకటి పడిపోద్ది. మనం ఇదే రోడ్లో ఇంకొక 10-15 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. ఆలోచించండి. ఇటు నైట్స్ ఎవ్వరూ కూడా ట్రావెల్ చేయకూడదు. ఎవరైనా ట్రావెల్ చేస్తే పక్కాగా దానికి కూడా మళ్ళీ పోలీస్ స్టేషనే. పైన సిఐఎస్ఎఫ్ అతను ఉన్నాడు పైన, చూసారా? వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చేతిలో గన్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా తేడాగా అనిపించిందంటే అంతే, ఇంకా క్లోజ్. సో అందుకనే నేను చెప్తున్నాను, ఇది నిర్మానుష్యమైన ప్లేస్ అనమాట. కొంతమంది మాత్రమే తిరుగుతారు. ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది, ఆ విలేజ్ వాళ్ళు మాత్రమే తిరగలుగుతారు. సో అదిగోండి పైన ఉంది కదా, అదంతా కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించిందే. ఇదంతా దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు స్టీల్ ప్లాంట్. అందుకనే ఇక్కడికి ఎవరిని అంత ఫాస్ట్గా రానివ్వరు అనమాట. ఇదిగోండి ఇలా రోడ్డు ఉంది కదా, ఉర్రే జారిపోతుంది. ఇంకెక్కడి నుండి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొద్దిగా అటు ఇటు అయినా చాలా ఇబ్బంది. ఇతను చూడండి ఎలా ఉన్నాడు ఇక్కడ. ఇదిగోండి ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. అసలు బైక్ కూడా ఆపకూడదు ఇక్కడ. మీరు వచ్చేటప్పుడు ముందుగానే పెట్రోల్ ఫిల్ చేయించుకొని రండి. ఇక్కడ మనకు వచ్చిన వెంటనే చిన్న బోర్డు కనబడుతుంది అనమాట. శ్రీ 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 మాధవ మహాలక్ష్మి ఆలయం పాత గంగవరం అని చూపిస్తుంది. సో ఇక్కడ మనమైతే డైవర్షన్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ శ్రీ పెద్దమ్మారు తల్లి ఆలయం ఒకటి ఉంది, అండ్ నూకాలమ్మ ఆలయం ఉంది. ఇదిగోండి ఇక్కడ వెల్కమ్ యూ అని రాసి ఉంది. ఇది యాక్చువల్గా దీని స్టోరీ చెప్తాను మీకు. ఇదేంటంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళకి గెస్ట్ హౌస్ అనమాట. ఇది ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్. సో అదంతా మీకు కనబడుతుంది కదా, అదంతా పోర్ట్ అనమాట. అండ్ మీరు ఈ కొండ పైకి వెళ్తే కనుక అక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బీచ్, చూసారు కదా ఎలా కనబడుతుందో బీచ్ అంతా. ఇలా నడుచుకుంటూ అలా పైకెక్కి అక్కడ నుండి చూస్తే వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేనైతే ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండట్లేదు, వెంటనే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే జస్ట్ నేను మీకు ఇది చూపిద్దామనే వచ్చాను. ఈ వే చాలా డేంజరస్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుండి అప్పికొండ బీచ్కి వెళ్తున్నాను. అదొక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. నేను మ్యాప్స్లో చూస్తున్నాను కానీ సిగ్నల్ లేక నాకేం కనపడట్లేదు అసలు. నా ప్లాన్ ఏంటంటే చీకటి పడేంత వరకు ఉండకూడదని. ఎందుకంటే ఇది మనకి తెలియని ప్లేస్. చూసారు కదా మొత్తం అంతా అడవి, కొండలు. అసలు ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను ఏదో ఎటో వెళ్ళిపోతున్నాను. మ్యాప్స్ ఇప్పుడు పని చేయట్లేదు. 8 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం మనం. దుమ్ము, అరే దుమ్ము. సాడిల్ చేయట్లేదు నేను, బైక్ అయితే జారిపోతుంది అనమాట. కంట్రోల్ ఉండట్లేదు. చూడండి చెప్పాను కదా మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవ్వరు ఏ మనిషి కనపడరని. ప్లస్ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా దుమ్ము. ఈ బట్టలన్నీ కూడా పక్కా పడేయడమే ఇంకా వాషింగ్ మిషన్లో. సో ఇంత చేస్తున్నందుకు కూడా మనకేంటంటే పక్కాగా మీరు డ్రిల్ తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ కూడా చేయాలి. ఇలాంటి అడ్వెంచర్ రూట్స్లో తీసుకెళ్ళి మీకు కూడా చూపిద్దామనేదే నా ప్లాన్. అది కూడా అంతా కూడా ప్లాంట్ అనమాట, స్టీల్ ప్లాంట్. మనం స్టీల్ ప్లాంట్ పక్క నుండి అలా వెళ్తున్నాం. సో ఇటు లోపలికి వెళ్తే కనుక మనం ఇలాగా అక్కడ దారి కనబడుతుంది కదా, అలా వెళ్ళిపోతే స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతాం అనమాట లోపలికి. ఇదంతా
లారీస్ కోసం వదిలిన ప్లేస్. ఇంకా మనకి ఇక్కడ నుండి 5.5 కిలోమీటర్స్ ఉంది. నేను ఫస్ట్ చూసి ఏంటిది ఓపెన్ చేసి ఉంది అటు వెళ్ళాలేమో అనుకుని వెళ్ళిపోతుంటే చూసా పక్కన పోలీసులు ఉన్నారన్నమాట గన్నులు పట్టుకుని. వామ్మో అనుకున్నాను. ఇంకా శాడిల్ చేయడమే బెటర్, రోడ్డు అస్సలు బాగాలేదు, ఎవరు తిరగని ప్లేస్ కదా. సో అందుకనే కొద్దిగా ముందుగానే వెళ్ళిపోదామని ఇంకా నేను ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను ఈ సర్క్యూట్ మొత్తం. ఇది పీకాక్ 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 చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ పీకాక్సే. ఇదిగోండి ఇదిగోండి, 1 2 ఇంకోటి ఇటు పక్క కనబడింది. రే క్రేజీ అసలు, 3-4 పీకాక్స్ ఉన్నాయి. కుందేలు 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 కుందేలేనా? కుందేలే. ఫైనల్లీ మన సెకండ్ లొకేషన్ కూడా వచ్చేసాము. ఇది వచ్చేసి అప్పికొండ బీచ్ అనమాట. ఇక్కడ కనబడుతుంది కదా మనకి టెంపుల్, శివుని టెంపుల్. అది చాలా ఫేమస్ అనమాట. శివరాత్రికి ఇక్కడ పక్కా అందరూ వచ్చి బీచ్లో స్నానం చేసి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్తారనమాట. లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్, క్రేజీ క్రేజీ క్రేజీ. యూ కెన్ సీ ఓన్లీ ఇన్ వైజాగ్, ఓన్లీ ఇన్ వైజాగ్. తెలుగు స్టేట్స్ రెండింటిలో మనం ఇంత అందమైన ప్లేసు వైజాగ్లో తప్ప ఇంకెక్కడ చూడలేము. క్రేజీ యార్. రోడ్డు అలా రావడం ఏంటి, పైనుండి ఇలా దిగుతున్నప్పుడు బీచ్ ఏంటి, అసలు వైజాగ్ బ్యూటీ నెక్స్ట్ లెవెల్ అంతే, దానికి వర్ణించడానికి ఇంకేం లేదు. క్రేజీ యార్. అలా ముందు వరకు వెళ్ళొస్తా కొద్దిగా శాడిల్ చేసుకుని. చూసారు కదా బీచ్ ఎలాగుందా ప్రశాంతంగా. ఒక 2-3 స్నాప్స్ తీసుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ అప్పికొండ బీచ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఏ పాయింట్ నుండి బి పాయింట్కి వచ్చాం. బి పాయింట్ ఏంటంటే గంగవరం బీచ్ అనమాట. గంగవరం బీచ్ నుండి మళ్ళీ ఇప్పుడు అప్పికొండ బీచ్కి వచ్చాము. ఇది సి పాయింట్ అండ్ మళ్ళీ డి మన హోమ్ లొకేషన్. సో మొత్తం సర్క్యూట్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఇది ఎప్పటి నుండో చెయ్యాలనేది నా కోరిక. సో ఫైనల్గా నేను ఇప్పుడు వైజాగ్ సిరీస్ చేస్తున్నాను కాబట్టి కంప్లీట్ చేస్తాను అనమాట. మన వీడియో లాస్ట్ వరకు ఈ గాడ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడతో ఎండ్ అయిందనమాట. అంటే మనం బ్యాక్ గేట్ నుండి స్టార్ట్ అయ్యి అలా చుట్టూరు తిరుక్కుని ఇదిగోండి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్. సో ఫైనల్గా ఇక్కడికైతే చేరుకున్నాము. స్టీల్ ప్లాంట్ యొక్క గొప్పతనం, స్టీల్ ప్లాంట్ యొక్క విస్తీర్ణ అంత పెద్దది. ఎంత పెద్ద స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేస్తా అంటున్నారు. చాలా లాయల్ గా ఎంతో కష్టపడి ఇంత పెద్ద ప్లాంట్ ని ఫస్ట్ నుండి బిల్డ్ చేసి చాలా మంది రిటైర్ అయ్యారు. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే స్టీల్ ప్లాంట్ అనేసరికి దానికి వేరే నెక్స్ట్ లెవెల్ గౌరవం వచ్చేస్తుంది. సో నేను ఈ పార్ట్ అందుకే ఇంక్లూడ్ చేస్తున్నాను, నేను కావాలని చెప్తున్నాను అనమాట దీని గురించి. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది క్లియర్గా. ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ చుట్టూరు తిరిగామన్నమాట. ఎంత తెలివిగా అప్పుడు అలా ప్లాన్ చేసి పెట్టారు చూసారా. ప్లాంట్ పక్కనే సముద్రం, ఎక్కడికక్కడ ఎక్స్పోర్ట్కి అలా డైరెక్ట్గా సముద్రం నుండి వెళ్ళిపోతుంది ఎక్స్పోర్ట్ మొత్తం అంతా కూడా. ఈ స్టీల్ ప్లాంట్ ఎలా అంటే ఇంచుమించుగా ఒక కేజీఎఫ్ టైప్ అనుకోండి. కేజీఎఫ్ బీజిఎం వేయచ్చు దీనికి. ఆ బీజిఎం వేయచ్చు. నిజంగా స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్. నాకు తెలిసి ఇప్పుడైతే లోపలికి వెళ్ళనివ్వట్లేదు అనుకుంటా, కొద్దిగా స్ట్రిక్ట్ అయ్యాయి. కానీ నేనైతే ఒకసారి ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళాను. చాలామంది ఇంటర్న్షిప్ కోసం వెళ్తూ ఉంటారు, మెకానికల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి తెలుసు దీని వాల్యూ ఏంటనేది తెలుసు అనమాట. ఇది ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ ద యూట్యూబ్ హిస్టరీ మనమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ స్టీల్ ప్లాంట్ యొక్క గొప్పతనం గురించి కూడా నేనే చెప్తున్నాను. స్టాప్ ప్రైవేటైజేషన్, ఇదొక స్లోగన్. ఎవరికైనా ఇప్పటి వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఐడియా లేకపోతే కనుక స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తాం అనుకుని సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. వైజాగ్ వాళ్ళందరికీ స్టీల్ ప్లాంట్ అంటే ఏంటో తెలుసు, దీని వాల్యూ ఏంటో తెలుసు. పక్కాగా ప్రైవేటైజేషన్ అయితే ఆపుతారు అని నేను 100% కోరుకుంటున్నాను. సో ఈ మంచి నోట్తో మనమైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేద్దాం. సో గైస్, మీకు ఈ వ్లాగ్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. వైజాగ్ని ఎవ్వరూ చూపించినంత విధంగా నేనైతే చూపిద్దాం అనుకుంటున్నాను. మనము మోటో వ్లాగింగ్ కాబట్టి చేసేది బైక్ మీద వెళ్ళి ట్రావెల్ చేసి అన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్.